ఓకే మరి ఈ కుట్టడం గిట్టడం ఏం చూస్తారు ఇంకా అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. ప్రస్తుతానికైతే మొన్న ఇక్కడ ఉంది కదా, దానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకి ఇలాగ పట్టుకుని వెళ్తాం. సపోర్ట్లు ఉంటాయి కదా, ఆ సపోర్ట్లు పెట్టమన్నారు. అదే మొన్న వచ్చాడు చూడు, ఆ ముసలోడు వాళ్ళ కొడుకు వచ్చాడు అనమాట. వచ్చి అయ్యబ్బా తాళం మర్చిపోయాను. వచ్చి దానికి సపోర్ట్లు పెట్టి ఈ టైర్లు ఉన్నాయి. టైర్లకి అది సంచులు, గోను సంచులు, మామూలు సంచులు ఉంటాయి కదా, మైకా సంచులు. టైర్లకి ఎండ తగిలేస్తుందంట. మైకా సంచులు కుట్టమన్నాడు అనమాట. ప్రస్తుతానికైతే సంచులు తీసుకుని ఒక 5-6 సంచులు కుట్లు ఇప్పుకున్నాను. ఇప్పుడు కుట్టాలి, ఎలా కుట్టాలో మనకు తెలియదు. టైలర్లు అయితే కొలతలు వేసిన మరి కుడతారు. వచ్చాడు జనరేటర్ లాక్కెళ్ళాడు. జనరేటర్ లాక్కెళ్ళి ఈ సపోర్ట్లు ఉన్నాయి, ఇలాంటి సపోర్ట్లు అవి పెట్టమన్నాడు. ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్తాను. సపోర్ట్లు తాళం మర్చిపోయి అక్కడికి వెళ్ళినప్పటికి ఈరోజు ఉదయం నుంచి కొంచెం పని మహాన్ ఉన్నది. వాళ్ళు ఉన్నారు ఒంట్ల కాడ, మేకల కాడ వాళ్ళు. వాళ్ళకేమో టిఫిన్ వండి ఇచ్చాను. వాళ్ళు వెళ్ళిపోడు అతను మనోడు. మధ్యాహ్నం భోజనానికి వస్తాడనమాట. అందాక ఈ పనులు చేసి ఉన్నాం అనుకో, వంట టైం దాకా. అంటే 7:15 అయింది టైము. మధ్యాహ్నం 10 గంటలకు స్టార్ట్ చేస్తే 11:30 వంట అయిపోద్ది. వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఓకే మరి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అనమాట ఈ సపోర్ట్లు ఎట్టుకెళ్ళి దానికి పెట్టాలి. ఇప్పుడు సపోర్ట్లు ఎట్టుకెళ్ళి ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లకి ఈ పక్క ఆ పక్క పెట్టాలి. పట్టుకుని పైకి ఎక్కనకి ఇవి పెట్టేసిన తర్వాత ఇంకా ఉన్నాయి పనులు నాకు ఈరోజు చాలా. మెట్లు తినాక సపోర్ట్లు అయితే ఇలా పెట్టేసాను అనమాట. ఈ రెండు అయితే పెట్టాను కానీ డోర్ రావట్లేదు. ఈ డోర్ ఎలాగ, ఈ డోర్ ఇక్కడ దాకా తీసేప్పుడు వేయలేము. ఇది రాత్రి 2 పిల్లి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చాయన్నమాట. పిల్లి పిల్లలు నా డ్రైవర్ ఉన్నాడు కదా, తీసుకొచ్చాడు. అవి కిచెన్లో ఇక్కడే పెట్టాం. ఎక్కడ అరుతున్నాయి, బాగా చిన్న తల్లి లేనట్టు ఉంది. లోపలికి వెళ్ళిపోయి అక్కడికి ఏం చేద్దాం, కొంచెం పాలు పడదాం. పాలు డబ్బా ఉన్నది, పాలు పట్టి
తల్లి ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు అంతా ఇదిగా మరి పొద్దున తల్లి ఎక్కడ తాగుతుంది బాగానే పాపం తల్లి లేకుండా ఒంటరిగా జీవితం ఎవరికైనా పది ఒక 4 రోజులు అంటే చచ్చిపోదు అక్కడ పెట్టి అతను తాగితే అయ్యా సంచులు కుట్టాలి ఇప్పుడు లైన్గా కుట్టేసి వాటికి టైర్లు కట్టాలంటే టైర్లు కట్టి తర్వాత చూపిస్తాను ప్రస్తుతానికి అయితేనే ఈ కుట్టుకుంటాను ఇంకా దారం కూడా ఇట్లదే ఇదిగో ఇట్ల దారమే డబ్బలు ఇచ్చాడు నిన్న ఈ డబ్బలతో కుట్టుకోమన్నాడు ఈ దారాలు ఏంటి అన్నది అన్నమాట ఇంటికాడ బరకాలు కొడతాం కదా అలాగే అట్లా సైజు ఇలా రౌండ్గా కుట్టేసి పెట్టేయటమే ఓకే మరి ఈ కుట్టడం గిట్టడం ఏం చూస్తారు ఇంకా అయితే వంటగదిలోకి వచ్చాను ఇంకా మరి వంట మొదలెట్టుకుంటాను మరి కోడికూర అంటే తెల్లన్నం వండితే 11:30కి ఎండ ఈ రోజు అయితే ఎండ చాలా గట్టిగా ఉన్నది ఎండలో పడి వస్తాడు పాపం వచ్చే టయానికి వండించామంటే తినేసి ఇంకో అతను అక్కడే ఉండిపోతాడు పాపం అక్కడే ఎలా తింటున్నారో ఏంటో అక్కడే తింటాడు మరి సర్లేండి అయితే మరి నేను ఇంకా వంట మొదలెట్టుకుంటాను ఇంకా ఓకే మరి బాయ్ జై హింద్.